దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో బొమ్మరిల్లు అనాథ పిల్లల ఆశ్రమంలో మట్టిపాటి జాన్ బాషా కుమార్తె చిన్నారి మెహనూర్ సానా మొదటి పుట్టినరోజు సందర్భంగా అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పిల్లలకు నూతన వస్త్రాలు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, జడా శ్రీనివాసరావు, నత్తల శ్రీనివాసరావు, బొమ్మరిల్లు నిర్వాహకులు కాసిం, మా మిత్రుడు జాన్ బాషా గారి అమ్మాయి కూతురు మెహనూర్ సనా పుట్టినరోజు సందర్భంగా బొమ్మరిల్లులో ఘనంగా కేక్ కట్ చేసి పిల్లలకి ఫ్రూట్స్ అలాగే యూనిఫామ్ కూడా కొంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మన జాన్ బాషా గారు ఈ విధంగా పేద పిల్లలు, అనాథ పిల్లల సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం. మేము కూడా మా దోస్తీ ఫౌండేషన్ ద్వారా గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ విధంగా దోస్తీ ఫౌండేషన్ తరఫున చేస్తే బాగుంటుందని చెప్పి మా దగ్గరకు వచ్చారు. అలాగనే ఇలాంటి ఈదికి వారి కుటుంబానికి అన్ని విధాలుగా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము గత 10 సంవత్సరాలు దోస్తీ ఫౌండేషన్ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. చాలామంది సేవ చేయాలని మనసులో ఉంటుంది, కానీ ఈ విధంగా ఎలా చేయాలో అర్థం కాక వాళ్ళు కొంతమంది రాలేకపోతూ ఉంటారు, చేయలేకపోతే పరిస్థితి. ఎవరైనా చేయదలుచుకుంటే మా దోస్తీ ఫౌండేషన్ ద్వారా చేయడానికి మేము ముందుంటాము. మా సహకారం ఎప్పుడు ఉంటుంది. మా దోస్తీ ఫౌండేషన్ టీం తరఫున ఎప్పుడు కూడా మేము సహాయ సహకారం అందిస్తాం. అలాగనే ఈ బొమ్మరిల్లు నిర్వాహకులు కాసిం గారు, రాజ్యలక్ష్మి గారు వాళ్ళ సొంత పిల్లల్లాగా దాదాపు 70-80 మంది పిల్లలకి వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకుంటూ మంచి చదువులు చదివిస్తూ విద్య నేర్పిస్తూ అన్ని విధాలుగా వాళ్ళకి సహకరిస్తారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకొకసారి జాన్ బాషా గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సనాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో బొమ్మరిల్లు పిల్లల ఆశ్రమంలో సనా మొదటి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ అనాథ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఎంతో సంతోషంగా ఉంది. దీనిలో మమ్మల్ని బాగా చూసినందుకు అందరికీ అభినందనలు. సనా పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా సేవా కార్యక్రమాలు జరుపుకోవడం అనేది అందరికీ ఆదర్శప్రాయమైనది. చాలామంది ధనవంతులు ఉంటారు. ఇటువంటి బొమ్మరిల్లు అనాథాశ్రమంలో పిల్లలు 70 మంది పైదాకా పిల్లలు ఉన్నారు. వాళ్ళ చదువులు, వసతి, భోజనాలతో కూడా ఇక్కడ కాసిం గారు, రాజ్యలక్ష్మి గారు చూస్తూ ఉన్నారు. ఇటువంటి పిల్లలకి వాళ్ళ కుటుంబంలో ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ జరుపుకొని ఆ పిల్లలకి ఆర్థికంగా చేదోడు వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సనాకి హ్యాపీ బర్త్డే టు యూ. మెహనూర్ సనా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇలానే అందరూ ముందుకు వచ్చి ఇలా పేద విద్యార్థులకి సహాయం అందించాలని కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం కలిగించినందుకు దోస్తీ ఫౌండేషన్ తరఫున మెహబూబ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే. జానీ బాషా గారి ముద్దుల కూతురు మెహనూర్ సనా మొదటి పుట్టినరోజు బొమ్మరిల్లు ఆశ్రమంలో జరుపుకుంటున్నందుకు దీని కార్యనిర్వహణ మొత్తం దోస్తీ ఫౌండేషన్ మా మిత్రులు మహబూబ్ గారు. నిజంగా మా పిల్లలు చాలా అదృష్టవంతులు. ప్రతి ఇలాంటి ప్రోగ్రాం బొమ్మరిల్లో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి బాలుడు దిక్కులేని బాలుడు కాకుండా మేమందరం మీ వెంట ఉన్నాము. మీ చదువుల కోసం, మీకు కావాల్సిన వసతుల కోసం మేము మీ వెంట ఉండి, మీకు చేదోడు వాదోడుగా ఉండి మీకు మంచి జీవితాల్ని ప్రసాదిస్తామన్న ఉద్దేశంతో ఈ దోస్తీ ఫౌండేషన్ గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. నిజంగా చాలా అదృష్టవంతులు మా పిల్లలు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయటం వల్ల వీరికి చదువులకి ఈరోజు మా పిల్లలకి యూనిఫామ్స్ ఇచ్చారు. స్కూల్ పిల్లల్లో మా పిల్లలు కూడాను మంచి పౌరుల్లాగా మంచి యూనిఫామ్స్, మంచి బట్టలు, బూట్లు వేసుకొని స్కూళ్ళకి వెళ్ళి చదువుకుంటూ ఉంటే వాళ్ళు కూడాను మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారన్న ఉద్దేశంతో ఈ దోస్తీ ఫౌండేషన్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమానికి నిజంగా మేము చాలా ఆనందిస్తున్నాం. ఈ దోస్తీ ఫౌండేషన్ మిత్రులందరూ కూడాను ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు ఈ మొదటి పుట్టినరోజు ఎక్కడో గ్రాండ్గా చేసుకోవాల్సిన ప్రోగ్రామ్ని ఈ జానీ బాషా గారు బొమ్మరిల్లును ఎంచుకొని బొమ్మరిల్లులో ఇట్లాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది, పుణ్య కార్యక్రమం ఉద్దేశంతో ఇలా చేయటం అనేది చాలా ముదావా. కాబట్టి ఈ సనాకి జన్మదిన శుభాకాంక్షలు. నిండు 100 ఏళ్ళు అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం
విజయవంతం చేసిన దోస్తి ఫౌండేషన్ మిత్రులకి మాకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.